షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 20. అందరికీ నమస్కారం. ఈరోజు మన క్యాండిల్ స్టిక్స్ రివర్సల్ ప్యాటర్న్లో అత్యంత పవర్ఫుల్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అయినటువంటి ఈవినింగ్ స్టార్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈవినింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్తో ఏర్పడే ఒక ముఖ్యమైన ప్యాటర్న్. ఇది సాధారణంగా అప్ ట్రెండ్ మీకు ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో అప్ ట్రెండ్ చివరిలో కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్లో కనిపించడం అంటే బయ్యర్స్ బలం తగ్గిపోతుందని మరియు సెల్లర్స్ మార్కెట్పై ఆధిపత్యం సాధించబోతుందని సూచిస్తుంది. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ట్రెండ్ రివర్సల్ని గుర్తించడానికి ఈ ప్యాటర్న్ను ఎక్కువగా ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది ప్యాటర్న్ స్ట్రక్చర్. ఈ ప్యాటర్న్ స్ట్రక్చర్ చూసినట్లయితే 3 క్యాండిల్ ఏర్పడింది. ఇది ఫస్ట్ మొదటి క్యాండిల్ వచ్చేసరికి ఒక బలమైన బుల్లిష్ క్యాండిల్. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇది బలమైన బుల్లిష్ క్యాండిల్. అండ్ ఇంకోటి రెండోది బయ్యర్స్ యొక్క బలాన్ని సూచిస్తుంది. రెండో క్యాండిల్ ఒక చిన్న బాడీ కలిగిన ఇండిసెస్ క్యాండిల్ అండ్ లైట్ క్యాండిల్. ఇది డోజీ లేదా స్మాల్ క్యాండిల్ రూపంలో ఉండవచ్చు. మూడో క్యాండిల్ ఒక బలమైన బేరిష్ క్యాండిల్. ఈ క్యాండిల్స్ సెల్లర్స్ని తిరిగి మన మార్కెట్ సెల్లర్స్ కంట్రోల్ని తీసుకెళ్తున్నట్టు మనం తీసుకోవాలి. ఈ 3 క్యాండిల్ కలిపి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ని ఏర్పరుస్తుందండి. దీని యొక్క సైకాలజీ ఏంటంటే, మొదట బయ్యర్స్ మార్కెట్ను పైకి తీసుకెళ్లారు, అందువల్ల మొదటి క్యాండిల్లో బుల్లిష్గా ముగుస్తుంది. తర్వాత రెండో క్యాండిల్లో మార్కెట్ ఇండిసేషన్ని కనిపిస్తుంది. బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య పోటీ సమానంగా ఉంటుంది. ఆ తర్వాత మూడో క్యాండిల్లో సెల్లర్స్ భారీగా ఎంట్రీ ఇచ్చి ధరను కిందకు లాగుతారు. దీంతో మార్కెట్ సెంటిమెంటు బయ్యర్స్ నుండి సెల్లర్స్ వైపు మారుతుంది. అందుకే ఈవినింగ్ స్టార్ ఒక స్ట్రాంగ్ బేరిష్ రివర్సల్ సిగ్నల్గా పరిగణించబడుతుంది. ఈవినింగ్ స్టార్ అనేది ఒక స్ట్రాంగ్ బేరిష్ రివర్సల్ సిగ్నల్గా పరిగణించబడుతుంది. అండ్ దీని యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ ఎప్పుడు తీసుకోవాలా, ఎంట్రీ గుర్తుపెట్టుకోండి. ఈ ప్యాటర్న్ పూర్తిగా ఏర్పడిన తర్వాత మాత్రమే ట్రేడ్ గురించి మనం ఆలోచించాలి. మూడవ బేరిష్ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు మాత్రమే సెల్ ఎంట్రీ తీసుకోవాలా. అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ రెండో క్యాండిల్, ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలా. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకే. అండ్ స్టాప్ లాస్ ప్యాటర్న్ యొక్క హయ్యర్ ప్రైస్, ఎక్కడైతే ఈ హై ప్రైస్ ఉందో ఈ హయ్యర్ ప్రైస్లో మనం స్టాప్ లాస్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ రేషియోని పాటించడం మంచిది. వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ప్యాటర్న్ మరింత స్ట్రాంగ్గా ఉన్నట్లండి. ఎల్లప్పుడూ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది మన రిస్క్ మేనేజ్మెంట్పై మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు చూసినట్లయితే ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నానో ఈ క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ మొదట దీనికి ఒక బలమైన బుల్లిష్ క్యాండిల్ లాగే ఉంటుంది. ఇదంతా మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే 5 సెకండ్ల సమయం తీసుకొని ఆన్సర్ చెప్పండి. అండ్ మీరు ఈ ప్యాటర్న్ని చార్ట్లో ప్రాక్టీస్ చేస్తే ట్రేడింగ్ డెసిషన్ మరింత మెరుగుపడుతుంది. హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.